హలో అందరికీ. ఇక్కడ నేను మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్‌కొచ్చిన తర్వాత మటన్ వేసుకొని సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్ అంతా యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని, ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ నేను టమాటో, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మొత్తంగా మిక్స్ చేసుకుంటున్నానండి. మంచిగా ఫస్ట్ ఉడికించుకుంటున్నాను బాగా ఇక్కడ గంటతో కలుపుతూ మిక్స్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత లాస్ట్‌లో కొంచెం కొరియాండర్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని, ఆ తర్వాత లాస్ట్‌లో కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ ఉడికించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు గదా! చాలా సింపుల్ అండ్ ఈజీ, టేస్టీ గూడా చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను దోస గూడా వేస్తున్నానండి. బ్రేక్‌ఫాస్ట్‌లో మేము ఈరోజు దోస, మటన్ కర్రీ తిన్నామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.